ఇక శ్రీవల్లి కడుపు భాగోతం బయటపడడంతో వల్లిని ఇంట్లో నుంచి గెంటేయాలని అనుకుంటాడు చందు. దాంతో శ్రీవల్లి ఆత్మహత్య యత్నం చేస్తుంది. దాంతో చందుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది వేదవతి. వేదవతి ఎంత చెప్పినా చందు వినిపించుకోడు. లేదమ్మా, వల్లిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ నువ్వు జాలిపడి కరిగిపోయి వెనక్కి తగ్గి వస్తానంటే అందరికంటే ముందు నేనే వద్దంటాను. అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటూ తెగేసి చెప్పేస్తాడు చందు. శ్రీరామ శ్రీరామ, అది చేసింది మోసమేరా, కానీ చూసావు కదా, అది ప్రాణాలు తీసుకోబోయింది. మనం వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రాణాలు తీసుకుంటానని అంటుంది. మరి చూస్తూ చూస్తూ దాని ప్రాణాలు పణంగా పెట్టమంటావా చెప్పు అంటుంది చందుతో వేదవతి. అందుకే ఈ పెళ్లి చేసింది మామయ్య గారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మామయ్య గారు చూసుకుంటారు. మామయ్య గారు ఏమంటారో, ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామంటుంది నర్మద. నాన్న వీళ్ళను గొప్ప కుటుంబమని, వదినను ఉత్తమ కోడలు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసిన మోసాల గురించి, పాపాల గురించి తెలిస్తే నాన్న ఆ కోపంతో వీళ్ళను ఏదో ఒకటి చేస్తారు అని అంటాడు ధీరజ్. అంతేకాదురా, నమ్మించి మోసం చేశారనే బాధను మీ నాన్న తట్టుకోలేరు. ఆ బాధతో ఆయన ఏమైపోతారో ఏంటో. అందుకే కదా వీళ్ళ గురించి తెలిసినా సరే ఇన్ని రోజులు మనం మీ నాన్నకు చెప్పకుండా దాచుకుంటూ వచ్చాం అంటుంది వేదవతి. అంతేకాదత్తా, మామయ్యకు వల్లి గురించి తెలిస్తే వల్లిని ఈ జన్మలో క్షమించరు అంటుంది ప్రేమ. చావు చివరిదాకా వెళ్ళొచ్చింది కాబట్టి ఇక మీదట ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటుందని అనుకుంటున్నాను. అందుకే క్షమించేసి ఒక్క అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. ఏమంటావురా పెద్దోడా అంటుంది వేదవతి చందుతో. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదమ్మా, తనని ఇంటికి తీసుకురావడానికి నేను ఒప్పుకోను అంటాడు చందు కోపంగా. శ్రీరామ శ్రీరామ, పొరపాటున అదేమైనా చేసుకుంటే దానికి కారణం మనమవుతాంరా. అంతకంటే పాపం మరొకటి ఉండదురా. ఆ బాధ మనల్ని జీవితాంతం వెంటాడుతుందిరా అంటుంది వేదవతి. ఆ ఒక్క విషయం నా కాళ్ళను కట్టిపడేస్తుందమ్మా. అలాగని అదేమైనా చేసుకుంటే దానికి నేను కారణం అవ్వలేను. అలాగే అది ఇంటికి రావడానికి కూడా నేను కారణం అవ్వను అని చెప్పి వెళ్ళిపోతాడు చందు. అది కాదే, వల్లి వాళ్ళ అమ్మ చెప్పడం వల్లే తను అలా చేశానని చెప్తుంది కదా. తన తల్లి చేసిన తప్పుకు వల్లిని బలి చేయడం కూడా ధర్మం కాదనిపిస్తుంది. ఒకవేళ తన స్థానంలో నా కూతురే ఉండి ఉంటే క్షమించి గుండెల్లో పెట్టుకోనా, పైగా ప్రాణాలు తీసుకుపోతుంది. ఈ ఒక్కసారికి క్షమిస్తే ఏమవుతుందిలే అనిపిస్తుంది. అంటే అన్నానంటారు కానీ అడుగుతుంటే ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటారేంటి? చివరిసారిగా అవకాశం ఇస్తే బుద్ధి తెచ్చుకొని కాపురాన్ని చక్కదిద్దుకుంటుందేమో కదా. ఏమంటారు అంటుంది వేదవతి. మీ ఇష్టం అత్తయ్య, మీకేది మంచిదనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి అంటుంది నర్మద. అప్పుడే రామరాజు కంగారు కంగారుగా భాగ్యం ఇంటికి వస్తాడు. బుజ్జమ్మ, ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? అడుగుతుంటే మాట్లాడరేంటి? అసలు మీరందరూ ఇక్కడెందుకున్నారు? అవును, వల్లి గురించి ఏవో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి అన్నావు కదా. ఏంటి ఆ విషయాలు? సమాధానం చెప్పారేంటి? అసలు వల్లి గురించి మీరు చెప్పాలనుకున్న విషయాలేంటి? చెప్పండి అంటూ సీరియస్ అవుతాడు రామరాజు. దీంతో వల్లి బావిలోకి దూకేసింది అంటుంది సుక్కు. రామరాజుతో సహా అందరూ షాక్ అవుతారు. బుజ్జమ్మ, కోడలు బావిలోకి దూకడమేంటి? అసలు ప్రాణాలు తీసుకోవాల్సిన కష్టం వల్లికి ఏమొచ్చింది? అడుగుతుంటే మాట్లాడరేంటి? వల్లి గురించి మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏంటది? అంటాడు రామరాజు కోపంగా. కడుపు పోయిందన్న బాధలో మా అమ్మడు ప్రాణాలు తీసుకోబోయింది అన్నయ్య గారు అంటుంది భాగ్యం. దీంతో రామరాజు వల్లి దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అవుతాడు. వల్లి, ఏంటమ్మా ఈ పిచ్చి పని? బిడ్డ పోయిందన్న బాధను భరించడం కష్టమే, అందుకని ప్రాణం తీసుకుంటామా? నీకేమైనా అయితే నా కొడుకు ఏమైపోతాడమ్మా? మేమందరం తట్టుకుని బతకగలమా? బుజ్జమ్మ, ఇలాంటి టైంలో కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బాధను ఓదార్చాలి. అసలు ఇంట్లో ఏం చేస్తున్నావే నువ్వు? ఒక అమ్మల కోడల్ని ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉండాలని నీకు తెలియదా? మీరందరూ ఓదార్చి ధైర్యం చెప్పి ఉంటే తన మనసులోకి ప్రాణం తీసుకోవాలనే ఆలోచన వచ్చి ఉండేది కాదు. మీరైనా చెప్పాలి కదా. చూడమ్మా, వీళ్ళందరూ నిన్ను పట్టించుకోకపోయినా సరే, తండ్రి లాంటి నేను నీకున్నాను. నిన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానమ్మా. నా చేతులతో మీ పెళ్లి చేశాను. నా కొడుకుని కోడల్ని బాధపడే పరిస్థితి రానిస్తానా? నీ కళ్ళలో నీళ్లు రానిస్తానా? నీ మనసులోకి మరోసారి నీ ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన రానివ్వకు. పదమ్మ బయలుదేరదాం అంటూ వల్లిని తీసుకొని వెళ్ళిపోతాడు రామరాజు. మీరు ఇంకొకసారి మా గుమ్మం తొక్కితే చంపేస్తాను అంటూ భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది వేదవతి. ఇక కట్ చేస్తే ఇంటి బయట నిలబడి చందు బాధపడుతూ ఉంటాడు. చుట్టూ వేదవతి, ప్రేమ, నర్మద, ధీరజ్, తిరుపతి నిలబడి ఉంటారు. రే పెద్దోడా, నేను చెప్పేది వినరా అంటుంది వేదవతి. విననమ్మా, మనల్ని అంత మోసం చేసినా అది నాకక్కర్లేదు. అసలు దాన్ని ఇంటికి తీసుకురావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అంటాడు చందు. అన్యాయంగా చనిపోతుందిరా అంటుంది వేదవతి. పోతే పోయిందమ్మా అంటాడు చందు. రే పెద్దోడా, ఏంట్రా ఆ మాటలు? బుద్ధి లేకుండా ఒక ఆడపిల్ల అన్యాయంగా ప్రాణం తీసుకుంటుంటే ఆ పాపం మనకే తగులుతుందిరా. ఆ ఉసురు మనకే తగులుతుందిరా. ఇప్పుడు నువ్వు నీ భార్యను వద్దంటే అది ఖచ్చితంగా ప్రాణాలు తీసుకుంటుందిరా. అందుకేరా ఒక్క అవకాశం ఇద్దాంరా. ఖచ్చితంగా మారి బుద్ధిగా కాపురం చేసుకుంటుందనే నమ్మకం నాకుందిరా. ఈ అమ్మ మాట వినరా. అర్థం చేసుకోరా పెద్దోడా అంటూ ఉంటుంది వేదవతి చందుతో.
ఆ రాక్షసి ఇంటికి రావడం నాకిష్టం లేదు. కానీ నీ బాధ చూసి ఊరుకుంటున్నాను. కానీ దాని గురించి నాన్నకి చెప్తాను అంటాడు చందు. నువ్వేంట్రా వల్లి గురించి మీ నాన్నకి చెప్తానంటావేంటి? అంటుంది వేదవతి కంగారుగా. అవునమ్మా! ఇంతవరకు నేను నాన్న దగ్గర ఏ విషయం దాచలేదు. నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టుకొని మోసం చేసిన కొడుకులా ఆయన ముందు నేను తిరగలేను అంటూ రామరాజు దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు చందు. వెంటనే వేదవతి ఆపేస్తుంది. అమ్మా! నన్ను వెళ్ళనివ్వు అంటాడు చందు. ఏంట్రా చెప్పేది? చెప్పి చేతులారా మీ నాన్న ప్రాణం తీసుకుందామా చెప్పు? అంటుంది వేదవతి కోపంగా. అలా ఎందుకు జరుగుతుందమ్మా? అంటాడు చందు. అదే జరుగుతుందిరా. ఒక్కసారి మీ నాన్నని చూడు అంటూ రామరాజును చూపిస్తుంది వేదవతి. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రామరాజు. కోడలు ప్రాణాలు తీసుకుపోయింది అనగానే విలవిల్లాడిపోతున్నాడు. అలాంటిది నెల తప్పానని చెప్పి కోడలు అందరినీ మోసం చేసిందని తెలిస్తే, వాళ్ళ కుటుంబం అంతా మోసం చేసిందని తెలిస్తే మీ నాన్నగారు తట్టుకోగలరా? తను చూసి చేసిన సంబంధం ఇలాంటిదా అని బాధతో, పెద్ద కొడుకు జీవితం అన్యాయమైందన్న బాధతో ఇలా అయిపోయిందనే దిగులుతో మీ నాన్న తట్టుకొని బతకగలరా చెప్పు? మీ నాన్న కోసం జరిగిన మోసాన్ని భరిద్దాంరా. నిజాన్ని మనలోనే సమాధి చేసుకుందాం. వల్లిని మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. వల్లి గురించి, కడుపు అని వాళ్ళు ఆడిన నాటకం గురించి పొరపాటున కూడా మీ నాన్నకు చెప్పనని నాకు మాటివ్వరా? రే పెద్దోడా! మీ నాన్న కోసం, మన కుటుంబ క్షేమం కోసం మాటివ్వరా? అంటుంది వేదవతి. ఇక చందు మాటిస్తాడు. ఏయ్! మీరు కూడా నాకు మాటివ్వండి. మాటివ్వండి అంటూ అందరినీ అడుగుతుంది వేదవతి. అందరూ మాటిస్తారు. మరోవైపు రామరాజుకు కాఫీ తీసుకెళ్ళి ఇస్తుంది వల్లి. మామయ్య గారు కాఫీ తీసుకోండి అంటుంది వల్లి. బుజ్జమ్మ, బుజ్జమ్మ అంటూ కోపంగా అరుస్తాడు రామరాజు. దీంతో అందరూ కంగారు కంగారుగా ఇంట్లోకి వెళ్తారు. శ్రీరామ శ్రీరామ అంటే అన్నానంటారు కానీ అంత పెద్దగా అరుస్తున్నారెందుకో అంటుంది వేదవతి. కోడల ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియదా నీకు? మరి తనతో ఎందుకు పనులు చేయిస్తున్నావు? అంటాడు రామరాజు. ఏయ్! బుద్ధుందా అసలు నీకు? నిన్నెవరు తీసుకురమ్మన్నారు? ఒక మూలన కూర్చొని నీ పని నువ్వు చేసుకోకుండా కొంచెం పూసుకో అంటే ఒళ్ళంతా పూసుకున్నట్టు తగుదునమ్మా అని ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? అంటుంది వేదవతి కోపంగా శ్రీవల్లితో. బుజ్జమ్మ, నా పెద్ద కోడలు బంగారం. అందుకే నువ్వు చేయాల్సిన పని తను చేస్తుంది. అది అర్థం చేసుకోకుండా తనను తిడతావేంటి బుద్ధి లేకుండా? అని అంటాడు రామరాజు. అమ్మ వల్లి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అంటాడు రామరాజు. అప్పుడే అమూల్య, సాగర్ ఇంట్లోకి వస్తారు. నాన్న, ఏమైంది? అందరు హాల్లో ఉన్నారు అంటుంది అమూల్య. ఏం లేదమ్మా, రేపు కోర్టులో కేసు హియరింగ్ ఉంది కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. చూడమ్మా, నువ్వేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపు కోర్టులో మేమందరం నీ పక్కనే ఉంటాం. నువ్వేమీ భయపడకు. వెళ్ళమ్మా అంటాడు రామరాజు అమూల్యతో. దీంతో అమూల్య లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటండి మేడం గారు, ఆఫీస్ నుంచి వచ్చిన మొగుడిని పట్టించుకునేది ఏమైనా ఉందా? అంటాడు సాగర్ నర్మదతో. పట్టించుకోవడం అంటే ఏంటి సాగర్? కాలు పట్టాలా? పదండి అంటూ వెళ్ళిపోతుంది నర్మద. చూడండి, వల్లి ఆత్మహత్య చేసుకోబోయిందన్న విషయాన్ని అమూల్యకు చెప్పకండి అని వెళ్ళిపోతాడు రామరాజు. మీ నానేంట్రా ధీరజ్, ఆ వల్లిని మనమే నీళ్ళలోకి తోసేసినట్లు మాట్లాడుతున్నాడు అంటుంది ప్రేమ. ఏయ్! మీ నానేంటే మీ నాన్న? మామయ్య అనలేవా? అంతా గవర్నమెంట్ కోడలు సావాసం కదా! అందుకే నీకు కూడా బాగా నోరెక్కువవుతుంది అంటూ ప్రేమ చెవి మెలిపెడుతుంది వేదవతి. దీంతో సారీ చెప్పి తప్పించుకుంటుంది ప్రేమ. ఇక కట్ చేస్తే రాత్రి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటుంది నర్మద. అప్పుడే అక్కడికొచ్చిన వేదవతి నర్మదను చూసి పశ్చాత్తాపపడుతుంది. కోపంలో వెనక ముందు ఆలోచించకుండా చెంప పగలగొట్టాను. కూర అడిగితే కసురుకున్నాను. అత్తయ్య అని ప్రేమగా పలకరించడానికి వస్తే అసహ్యించుకున్నాను. ఆ కోపంలో ఇప్పుడు నాతో మాట్లాడుతుందో లేదో చూద్దామనుకుంటూ నర్మద వద్దకు వెళ్తుంది వేదవతి. గుడ్ ఈవినింగ్ గవర్నమెంట్ కోడలా? ఏంటి, గవర్నమెంట్ కోడలు ఏదో వండుతున్నట్లుంది అంటుంది వేదవతి నర్మదతో. కానీ నర్మద మాట్లాడకుండా డబ్బలు గట్టిగా కొడుతూ ఉంటుంది. మొన్న నేను గిన్నెలతో ఎలాగైతే మ్యూజిక్ వాయించానో అలాగే వాయిస్తుంది కదా! ఎంతైనా బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కదా! గడుసుపిండం అని మనసులోనే అనుకుంటుంది వేదవతి. అవును, మేం గడుసుపిండం కదా! అందుకే చెంపలు వాయించేస్తాం అంటూ కౌంటర్ ఇస్తుంది నర్మద. మొత్తానికి నర్మదను మచ్చిక చేసుకోవడానికి వేదవతి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక నర్మద సైతం తనదైన స్టైల్‌లో వేదవతికి కౌంటర్‌లు ఇస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.